కోవూరు మండలంలో గల పచ్చపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కోవూరు ఉప ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, పాఠశాలలో రిటైర్ అయిన ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. బహుమతులు అందజేసేందుకు కోవూరు తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి, ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు ఉండండమ్మా. అంజనా సౌమ్య 5 వెంకటరమణ 515 కొనో తీసుకోరా. 534 భవ్య 514 video foto రిటైర్ అయిన మీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదే రకంగా మండల వైస్ ప్రెసిడెంట్ గారు, మిగతా వాళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమంలో మీరు కూడా అలాగే చదువుకొని, అలాగే మార్కులు తెచ్చుకొని, అలాగే ఒక డయాస్ మీద, ఇంతకన్నా పెద్ద డయాస్ మీద మంచి బహుమతి అనేది తెచ్చుకోవాలా అనే ఇన్స్పిరేషన్ మీలో కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఒక దగ్గర ఆఫీస్ రూమ్లో పిలిచిచ్చే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి వెనకాల వాళ్ళు చదువుకో ఇటు పక్క చూడండి కాస్త మీరు స్ఫూర్తి కొనసాగించి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుకుంటారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను కూడా మా తల్లిదండ్రులు చదవమంటే ఆ రోజుల్లో నేను పెద్దగా చదువుకోలేకపోయా. నేను ఈరోజు బాధపడుతున్నా. నేను చాలా కష్టం చేశాను, చాలా బాధలు పడ్డాను. 76లో 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 48 సంవత్సరాలు చూడండి. మన టీఎన్సీలో 10th క్లాస్ ఫెయిల్ అయ్యాయి 76లో. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని. తర్వాత ఈ మార్కులు వచ్చిన తర్వాత 3-4 ఇమ్మన్నారు. నేను టీఎన్సీలో 4 ఇచ్చాను, ఇక్కడ 3 ఇస్తున్నా. దీనివల్ల మీకు ఉపయోగం ఏం లేదు. పోటీతత్వం పెరుగుద్ది, పిల్లల్లో అందరూ పాస్ అవ్వాలి, అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఒక సంకల్పం ఉన్నది. ఈ 10,000తో మీకు ఏదో జరిగిపోతుంది కాదు. రేపు వాళ్ళు తీసుకున్నారు కదా, మనం కూడా తీసుకోవాలి, మనం కూడా చదవాలి. పోటీతత్వం పెరగద్దని ఉద్దేశంతో నేను 2007లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. నేను కూడా మీకు మన ప్రోగ్రాం కూడా ఇచ్చినప్పుడు కూడా చెప్పాను మేడంకి, మేడం ఒకవేళ మీ పార్టీలో లేకపోయినా మా పక్క మీరు ఓడిపోయినా కూడా నేను కంటిన్యూ చేస్తాను. 5 నుంచి 10 దాకా చదివే నేను ఇంటికి పునాది ఎంతో మీ భవిష్యత్తు ఇంతే. 5 నుంచి 10 దాకా చదివే మీకు ఈ ఐఏఎస్ అయిపోయినా ఐపీఎస్ పోయినా కూడా ఉపయోగపడతాయి. అది మీ అందరికీ తెలియదు. ఇప్పుడు ఎండిఓ గారు చెప్పారు. అది ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలమ్మా. వినాలి, మీరు జాగ్రత్తగా చదువుకోవాలి, మీరు భవిష్యత్తులో బాగుపడాలి. మీరు బాగుపడి మీ కుటుంబం చూసుకుంటారు, తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది. అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి కొంతమంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే నడవచ్చుకోవాలి. నేనైతే సర్పంచ్గా ఉన్నప్పుడు అందరూ డయాస్ మీద పిలిచి మాట్లాడమని ఇప్పటి నుంచి మాట్లాడితేనే మీకు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి గారు ఒక 2 నెలల క్రితం పదవి విరమణ చేశారు. జూన్లో పదవి విరమణ చేశారు. అయినా కానీ ఈ పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో, మీ మీద ఉన్నటువంటి అభిమానంతో, అదేవిధంగా ఏదైనా సరే పోటీ అనేది లేదా లక్ష్యం అనేది ఒక దానిని కానీ ఏర్పాటు చేస్తే ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి చాలామంది ప్రయత్నిస్తారు.
అలా లక్ష్యాన్ని కానీ ఏర్పాటు చేస్తే ఆ చేసిన లక్ష్యాన్ని సాధించిన వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సంతృప్తి కలిగించే విధంగా బహుమతి ఒకటి ఇచ్చినట్లయితే అది ఇంకా కొంతమందికి స్ఫూర్తిని అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఒక 50,000 రూపాయలు మీ పాఠశాలకు డొనేట్ చేయడమే కాకుండా మిగతాటి మన శివుని నరసింహారెడ్డి గారు ఈయన ఈ స్కూలు జేబీఆర్ స్కూలు ఈ రెండు స్కూల్లో ఎట్లాంటి పిల్లలకు సంబంధించిన కార్యక్రమం అయినా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఒక్క సంవత్సరం గురించి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అవసరం ఉంది పిల్లలకి ఏ రకమైనటువంటి సహాయం చేస్తే పిల్లలకి ఉపయోగపడుతుంది అని చెప్పని ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ చెప్పిన వెంటనే ఆయన తన శక్తి మేరకు ఎంతో కొంత సాయం చేస్తారు. అది బహుమతి రూపంలో ఇవ్వని లేకపోతే అక్కడ ఏదైనా వసతులు మెరుగుపరచని అది ఇంకే రకమైనటువంటి స్ఫూర్తి చూపించని ఏదైతేనేమి